You are my partner, Chusa. Cheers. ఎప్పుడైతే మనం ఒక అపార్ట్మెంట్ లో లీజ్ సైన్ చేస్తామో ఆ లీజ్ వచ్చేసరికి 2 years వరకు మాత్రమే చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ కూడా. హలో మామ, గుడ్ మార్నింగ్. ఇప్పటి నుంచి అయితే మన ఈ వీడియోస్ వీక్లీ ఒకటి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఈ రోజు వచ్చేసరికి అయితే కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి తినాలి, సెకండ్ వచ్చేసరికి H&M లో షర్ట్ అయితే తీసుకున్నది రిటర్న్ ఇవ్వాలి, థర్డ్ కొంచెం ల్యాప్టాప్ లో వర్క్ ఉంది, ఆ వర్క్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చి ఏంటంటే లీజ్ ది డాక్యుమెంట్ లో సైన్ చేయాలన్నమాట. ఈ రోజు చేయాలి, రోజు రేపు అనుకుంటే అట్లనే పోస్ట్పోన్ అవుతుంది. సో ఈ రోజు వెళ్ళి డాక్యుమెంట్ సైన్ చేయాలి. అంటే మేము రెన్యువల్ చేపిస్తున్నాం అనమాట, నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేసుకుందాం అనేసి. సో అది సైన్ చేస్తే అది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ ఒకసారి బయటికి అట్లా తిరిగేసి రావాలనుకుంటున్నా. ఇప్పుడైతే ఫస్ట్ టిఫిన్ చేసుకొని తిందాం. ఇంకా ఫస్ట్ అయితే ఏమేమి ఉన్నాయో చూస్తాం. కలిసి దోశ బ్యాటర్ అయితే ఉంటది. ఈ దోశ పిండి అంతా కూడా రమ్య చేసి ఉండే. అప్పుడప్పుడు లడ్డుబాబు వేసిస్తుండే. ఈ లడ్డుబాబు లేదు లేదు నేర్చుకోవాలి కదా, మళ్ళీ నువ్వు పోతే ఊరేసిస్తారని. మీ వైఫ్స్ వేసిస్తారు. వైఫ్ కి చాలా టైం ఉంది ఇంకా. వైఫ్స్ నాకు వద్దు, ఒకరు చాలు. నీకు ఎంతమంది కావాలేంటి? ఇప్పుడు నేనేం చెప్పు, నేను అబద్ధాలు ఆడినాను. మా బావ అబద్ధం ఆడు. You are my partner, Chusa. Cheers. చదువుకో. ఏం తింటావు? నీ ప్రేమతో నా పొట్ట నింపి. మరి అవెందుకు? ఈ దహానికి అది కూడా పొట్టలోకే పోయేది. ఈరోజు లడ్డుబాబు చికాగో వెళ్తుండే, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారంట. సో వాళ్ళ ఫ్రెండ్స్ ని మీట్ నన్ను వేయించింది అనుకో. మీట్ అయితే ఏమైతే అంటే ఆయన మొత్తం బయట పడిపోతారని వద్దంటుండు. సో చలో ఇక మన పని చేసుకుందాం, మన దోశ చేసుకుందాం. లేదా ఎస్ట్ గోదావరి లేయరా? మేము మంచిగా ఇట్లా వేయాలని అయితే నాకు అన్నది లడ్డుబాబు A few moments later. అక్కడ ఒక పాపలు వస్తారంట, పాపలు కలవడానికి వెళ్తుండు. నన్ను తీసుకెళ్తే మళ్ళీ నాకెక్కడ పడిపోతారో అని తీసుకెళ్ళట్లేదు. ఇది తెలివితేటలు. షూలు అన్ని ఇప్పుకున్నాను. ఓ కీ ఎత్తుకోవాలంటే షూలు మొత్తం ఇప్పాలా? అమెరికాలో అంతే. అంతేనా? ఎవరిని? మా ఎదవ పేరు చెప్పు. A few minutes later. ఇంకేంది, ఎవ్వరికి తినేదేలే, చికాకు ఇచ్చి పడేసుడే. దేఖలేంగే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టాటా. Until then, stay tuned. Don't subscribe. నో ప్రాబ్లం. లడ్డుబాబు ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. ఊరంతా మంది. ఇచ్చి పడేద్దాం. బాయ్ బాయ్. మన దోశ ఇచ్చి పడేస్తుంది నాకు. ఇక్కడ 2 సరిపోతాయి నాకు. 2 దోశలు రెడీ. సో దీనికి కర్రీ పెట్టుకోవాలి. ఏమో కర్రీ వేసారు దీంట్లో. ఈ కర్రీ పెట్టుకొని తినాలి. ఆలు బఠానీ విత్ దోశ. A few inches later. 2 వేసుకున్నా కదా, 2 మొత్తం తినేసిన. ఇప్పుడు లీజ్ ఆఫీస్కి వెళ్ళి లీజ్ లో సైన్ చేయాలి. లడ్డుబాబుకి అయితే వెళ్ళమని చెప్పిన చేయమని, చేస్తాడేమో చూడాలి. ఇప్పుడు నేను వెళ్ళి లీజ్ సైన్ చేస్తే కొత్త లీజ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక లీజ్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ మనము ఉండాలనుకున్నా లేదంటే డిస్కంటిన్యూ చేయాలనుకున్నా కానీ వాళ్ళకి చెప్పారనమాట. 2 months ముందే మనకి నోటీస్ లాగా పంపిస్తారు. ఒకవేళ కంటిన్యూ చేస్తున్నాం అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక అపార్ట్మెంట్ లో లీజ్ సైన్ చేస్తామో ఆ లీజ్ వచ్చేసరికి 2 years వరకు మాత్రమే చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ కూడా. మళ్ళీ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే వేరే దగ్గర అయినా వెళ్ళాలి, లేదనుకుంటే వీళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ కంటిన్యూ లాగా చేసుకోవాలన్నమాట. సో మాదైతే 1 year అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇంకో 1 year అనేది ఎక్స్టెండ్ చేద్దాం అనుకుని మేమైతే లీజ్ కంటిన్యూ చేస్తున్నాం. చలో లీజ్ సైన్ చేయడానికి వెళ్తున్నా. ఇవైతే రూమ్ కీస్. బయటకి ఎక్కడ వెళ్ళినా కానీ లాగేసుకొని వెళ్తాం. ఇది 4 keys ఇస్తారు. 4 members లీజ్ లో జాయిన్ అయితే 4 keys. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కిందికి వెళ్ళడానికి గ్రౌండ్ ఫ్లోర్ కి. మన లీజ్ ఆఫీస్ వచ్చేసరికి ఇటు సైడ్ ఉంటుంది. సో ఇటు సైడ్ వెళ్తున్నాం. ఆపోజిట్ వేరే యూనిట్ ఉంటుంది అనమాట.
ఇక్కడ ఎవరికైనా ఇది ఫ్రీ అని పెట్టారు కదా, ఇట్లా వాళ్ళకి ఏమైనా వద్దు అనుకుంటే ఇట్లా రాసి ఇక్కడ పెట్టిపోతారు, ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ పెట్టారు ఇక్కడ. అమెరికాలో ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ ఎగ్జిట్స్కి అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ లిఫ్ట్ ఉంది కదా, లిఫ్ట్ ఎక్కి పోవాలి. ఇది ఒక చిన్న ఫౌంటైన్ లాగా ఉంటుంది. ఈ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ కూర్చోడానికి సోఫా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ సోఫాలని రిక్లైనర్ అంటారు. ఇండిపెండెన్స్ డే అయిపోయింది కదా జూలై 4th, సో వీళ్ళు ఇట్లా డెకరేట్ చేసారు ఇల్లుని. నాకైతే ఏదో మెయిల్ వచ్చింది, సో ఇది ఓపెన్ చేసి చూడాలి. ఏదో ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అన్నట్టు ఇచ్చారు, కాన్ఫిడెన్షియల్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ ఎన్క్లోజ్ లాగా ఇచ్చారు. సో ఇది ఓపెన్ చేసి చూడాలి ఏముంది అనేది. సో లీజ్ అయితే సైన్ చేసిన. ఇంకొక లడ్డు బాబు ఒక్కటి చేస్తే అయిపోతుంది, మేమందరం చేసేసినాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 12:30 అవుతుంది. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తినాలి, లంచ్ టైం కూడా అవుతుంది కదా. తిన్న తర్వాత H&Mకి వెళ్ళి రిటర్న్ ఇచ్చేసి ఫ్రూటీ ఎగ్జామ్ రాస్తా అన్నది, డ్రైవింగ్ లైసెన్స్ ఎగ్జామ్. సో ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి బయటికి వెళ్దామని చెప్పిన కదా. ఆ బయటికి అనేది ఇక్కడ మాకు పక్కనే ఉంటది పబ్లిక్ పార్క్ అని. అక్కడికి వెళ్తే చాలా వరకు ఉంటారు అమెరికన్స్, మన ఇండియన్స్ కూడా ఉంటారు, కొంచెం తక్కువ. ఒక లేక్ ఉంటది, ఆ లేక్ పక్కన కూడా వెళ్ళొచ్చు. అక్కడ తీసుకెళ్తాను ఈవినింగ్ మిమ్మల్ని కూడా. బయట రెయిన్ వచ్చేసరికి ఇచ్చి పడేస్తుంది, ఫుల్ పడుతుంది అనమాట. అయినా కానీ ఇప్పుడైతే మనము డిఎంవికి వెళ్ళాలి, ఎందుకంటే అది 4:30కే క్లోజ్ అవుతుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 1 hour. 3:30కి మనం వెళ్తే వాళ్ళు రాయనిస్తారా లేదా అనేది తెలియదు. సో వెళ్ళి చూస్తే ఏమైనా ఒకవేళ రానిస్తే రాస్తుంది, లేదంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడమే ఉంటుంది. బట్ రెయిన్ మాత్రం ఫుల్ పడుతుంది, చూపిస్తా. ఇక్కడ అన్నీ కూడా ఇట్లనే ఉంటాయి. ఇది ఉంది కదా థ్రెడ్, ఇది లాగితే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తుంది. మొత్తం ఫుల్ పడుతుంది. అక్కడ ఇంతకుముందు రెడ్ కార్ ఉంది కదా, దాంట్లో ఏమో రిపేర్ చేసినట్టు కార్ది. సమ్మర్లో రెయిన్ అయింది అనుకుంటారు కదా, హీటర్ ఏసీ కూడా దీంట్లో ఒక మిషన్ ఉంటుంది, కూలింగ్ అయినా ఏదైనా కానీ ఇక్కడ నుంచి మనకి లోపలికి పంపిస్తే పైపులు ఉంటాయి. వర్షం ఇంకా పడుతూనే ఉంది. మన ఆయుధం ఇప్పుడు ఇదే మనల్ని కాపాడుతుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. చూస్తుంది కానీ మస్తు పెద్దగా వచ్చింది. మొత్తం వాటర్ ఉన్నాయి, మరీ ఏమంత పడతలేదు. పైకి నుంచి చూసినప్పుడు ఎక్కువ ఉండే, బట్ కిందకి వస్తే అంత ఏమనిపిస్తలేదు. కారు మాత్రం ఫుల్ వేడిగా ఉంది అసలు. ఇంత వర్షం పడినా కానీ చల్లగా ఉండాలి కదా, ఫుల్ అంటే ఫుల్ హీట్ ఉంది. ఇంకా సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నారు వర్షంలో. ఇక్కడ కార్స్ ఉన్నాయి, ఎట్లా పడితే అట్లా ఉన్నాయి, లైన్స్ ఏం లేవు అనుకుంటారు కదా. లేదు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న కార్స్ ఏమో లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి అండ్ స్ట్రేట్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి, స్ట్రేట్ వెళ్ళొచ్చు, ప్లస్ రైట్ టర్న్ చేసుకోవాలనుకుంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇదే డిఎంవి. దీంట్లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలన్నా, రోడ్ టెస్ట్ అయినా కానీ ప్రతి ఒక్కటి దీంట్లోనే ఉంటుంది. ఇక్కడ కార్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ రోడ్ టెస్ట్కి రెడీగా ఉన్నాయి అనమాట. వాళ్ళు వచ్చి ఇన్స్ట్రక్టర్ వచ్చి తీసుకుని వెళ్తాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా ఉంటుంది ఏంటని ఆల్రెడీ వీడియో చేసిన, కావాలంటే నా వీడియోలో చూడండి. పాస్ అయితే అయిపోయింది, ఎగ్జామ్ రాసింది, కంప్లీట్ అయిపోయింది, ఆ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు H&Mకి అయితే వెళ్తున్నా. H&Mలో రిటర్న్ ఇవ్వాలని చెప్పినా కదా, అది ఒకటి మిగిలిపోయింది. ఇదంతా షాపింగ్ మాల్సే, వెనకాల ఉన్నవన్నీ కూడా. ఇది మొత్తం పెద్దగా ఉంటుంది, ఒక 2-3 acres ఉంటుంది. స్టార్బక్స్, కేఫ్, అదే H&M. ఇవన్నీ కూడా షాపింగ్ మాల్స్, బుక్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మెన్స్ క్లోత్స్. H&Mలో కూడా వర్క్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి బయటికి వెళ్దాం అనుకున్నా కదా, బయటికి అయితే తీసుకెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే ఫుల్ రెయిన్ పడ్డది, ఎవరు బయటికి రారు.
సో ఎందుకంటే అందరు వస్తారేమో బయటికి వెళ్తారేమో అనుకున్నా కానీ ఎవరు రారు కాబట్టి నేను కూడా వెళ్ళి వేస్ట్ ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు రెయిన్ వస్తుందో తెలియదు కాబట్టి లైట్ తీసుకోవడమే. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్ టుడే, సో ఐ విల్ టేక్ అవుట్ టుమారో నెక్స్ట్ వీడియో. లెట్ మీ సీ గైస్ నెక్స్ట్ టైం. ఎండ్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ. ఇక్కడ విస్కాన్సిన్లో వచ్చేసరికి అయితే వెదర్ ఎట్లుంటుంది అంటే ఎప్పుడు రెయిన్ వస్తుంది ఎప్పుడు ఎండ కొడుతుంది ఏం తెలియదు అసలు. Seconds later. మార్లీ, దాని నేమ్ వచ్చేసరికి మార్లీ అంట. No boy. No boy. No. Okay. All right. Have a good one. Thank you.